హలో అండి. హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. అందరూ తిన్నారు. మరి ఏం టిఫిన్ చేసారు? నేనైతే రోజు ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సోది లేకుండా డైరెక్ట్ విషయంలోకి వెళ్తాను. పిల్లలకైతే ఇంటర్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోయి వచ్చేసినాయి. అందరికీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం పిల్లలని వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి మార్క్స్, నీకు తక్కువ వచ్చినాయి, వాడు పాస్ అయ్యిండు మీరు పాస్ కాలేదేంద్రా అని పిల్లలని తిట్టడం కానీ మందలియడం కానీ వాళ్ళని మనసు బాధ పెట్టే విధంగా అయితే తల్లిదండ్రులు ఎవరు కూడా మాట్లాడొద్దండి. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, అరే ఈసారి పోతే తర్వాత రాసుకోవచ్చులే, మళ్ళీసారి రాసుకోవచ్చులేరా అని వాళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, నీకు తక్కువ వచ్చినాయి, వాడు పాస్ అయ్యాడు నువ్వు పాస్ కాలేదని పిల్లలని మాత్రం బాధపడే విషయాలు, వాళ్ళ మనసును బాధపెట్టే విధంగా మాట్లాడకండి ఎవరు కూడా. పిల్లలు కూడా కొంచెం ధైర్యంగా ఉండాలి. ఈ ఎగ్జామ్ కాకపోతే వచ్చే నెక్స్ట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఏముంది. ఇప్పుడే మొత్తం మన జీవితం అంతా అయిపోలేదు కదా, మన లైఫ్ మొత్తం ఇక్కడికే అయిపోలేదు కదా, ఇది లాస్ట్ కాదు కదా. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోండి, అప్పుడు రాకపోతే తర్వాత రాయండి. అంతేగాని ఇప్పుడే అయిపోయిందని పిచ్చి పిచ్చి పనులు చేయకండి ఎవరు కూడా పిల్లలు. ఎందుకంటే మొన్న నేను ఒక న్యూస్ చూసిన, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి రిజల్ట్ వచ్చే రోజే నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయంతోనే సూసైడ్ చేసుకున్నాను. కానీ ఆ అబ్బాయి పాస్ మార్కులతో పాస్ అయ్యాడు అన్ని సబ్జెక్టులలో. ఎందుకు అంత తొందరపాటు అస్సలు అర్థం కాదు నాకైతే. ఎందుకండి అంత తొందరపడి చేస్తున్నారు? రిజల్ట్స్ వచ్చేదాకా ఆగొచ్చు కదా, ఆగి చూసుకోవచ్చు కదా. చూసిన తర్వాత ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తామని చెప్పుకోవాలి తల్లిదండ్రులకి పిల్లలు. అట్లనే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇట్లా బెదిరించడం కానీ మందలించడం కానీ గట్టిగా చెప్పడం కానీ కూడా ఎవ్వరూ చెయ్యొద్దు. ఇప్పటి పిల్లలు వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉందంటే అసలు చిన్న మాటకు కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట. అందుకని తల్లిదండ్రులు కూడా పెద్దగా మాట్లాడకండి, గట్టిగా తిట్టకండి, చెప్పండి పిల్లలకి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు లేరా, పోతే పోయిందిలే అని చెప్పండి. కానీ వేరే వాళ్ళ పిల్లల ముందు మన పిల్లల్ని అవమానించినట్టు తక్కువ చేసి మాట్లాడడం అంత మంచి పద్ధతి కాదు, సరేనా. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచి చదివించి ఇంత పెద్దగా చేసి చేతికి వచ్చిన తర్వాత మీరు ఇట్లా ఒక్క నిమిషంలో ఆలోచించకుండా ఇట్లా నిర్ణయాలు తీసుకుంటే తల్లిదండ్రులు బతికినన్ని రోజులు వాళ్ళు ఎంత కష్టపడతారు చెప్పండి. మళ్ళీ అంత పెద్ద కొడుకు ఇప్పుడు వస్తారా? రారు కదా. ఎందుకు పిల్లలు కూడా అంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు, అప్పుడు రాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. అసలు మీకు చదివే అవ్వకపోతే చదువు మానేయండి. చెప్పండి తల్లిదండ్రులకి ఇంట్లో, నాన్న నాకు చదువు వద్దు, నాకు ఎంత చదివినా నాకు వస్తలేదు, మరి నేను వేరే పని చూసుకుంటా అని చెప్పి మీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ పని చూసుకోండి, ఆ పని నేర్చుకోండి. అంతేగాని మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి ఇట్లా పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి పిల్లలు. అర్థమవుతుందా? చదువు ఒక్కటే మనిషికి జీవితం కాదు. చదువు లేని వాళ్ళు ఎంతమంది బతుకులేరు లోకంలో. పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా రావు. అట్లాంటి వాళ్ళు బతుకుతలేరు వాళ్ళు. మీరెందుకు అంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు చెప్పండి. చదువు రాకపోతే వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది దేంట్లో ఉందో అది మీరు వెతుక్కోవాలి. నాకు దేంట్లో ఉంది, నాకు ఏమొస్తుంది, నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని మీరు చూడాలి. తల్లిదండ్రులు కూడా అది చదువు రాకపోతే మరి నీకు దేని మీద ఉందిరా, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో చెప్తే దాంట్లోనే పంపిస్తా, దాని గురించి చదువు, మరి అదే నేర్చుకో అని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్పాలి, వాళ్ళకు ప్రోత్సహించాలి. అంతేగాని వేరే పిల్లల ముందు వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ గట్టిగా అనడం కానీ, కొట్టడం దాకా ఎందుకు, ఒక మాట అంటేనే పిల్లలు ఇప్పుడు తట్టుకుంటలేరు అసలుకి. కాబట్టి తల్లిదండ్రులు మాట్లాడే ప్రతి మాట కొంచెం మైండ్లో పెట్టుకొని మంచిగా పిల్లలకు అర్థమయ్యే విధంగా మంచిగా చెప్పాలి. ఈ ఎగ్జామ్ పోతే పోయింది, జీవితం ఇంకా చాలా ఉంది ముందు ముందు. ఇది ఒక చిన్న ఎగ్జామ్, ఇది అంతే. ఇది కాకపోతే ముందు ముందు ఇంకా చాలా ఉంది. దీంట్లో కాకపోతే మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వెతకండి, దాంట్లో ముందుకు పోతారు, మీరు పెద్ద సక్సెస్ సాధిస్తారు. కాబట్టి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా పిల్లలు జాగ్రత్తగా ఫెయిల్ అయినామన్న మమ్మీ డాడీ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ రాస్తామని చెప్పండి. తల్లిదండ్రులు కూడా మంచిగా అర్థం చేసుకొని సరేలే ఈసారి కాకపోతే తర్వాత రాస్తాలే అని
తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవాలి. అంతేగాని గట్టిగా మాట్లాడడం కానీ ఏది చేయొద్దు. జీవితం ఇక్కడికే అయిపోలేదు, చాలా ఉంది. ఇది కాకపోతే మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది చూడండి, దాంట్లో వెతకండి, దానికోసమే చెయ్యండి. అంతేగాని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోండి. తల్లిదండ్రులను వాళ్ళు బతుకుండేంత వరకు బాధ పెట్టొద్దు. తక్కువ మార్కులు వస్తే ఏమైందండి చెప్పండి. అసలు చదువు రాని వాళ్ళు రాని వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలలో ఉండి వాళ్ళు బతుకుతలేరా? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా కష్టపడి పని చేసుకొని బతుకుతున్నారు. అట్లాంటిది మనకు దేవుడిచ్చిన 2 కాళ్ళు 2 చేతులు మంచిగా ఉన్నాయి. మనకు చదువు రాకపోతే కష్టపడి పని చేసుకోండి, బయట పని చేసుకొని బతకండి. అంతేగాని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులు బాధ పెట్టొద్దు. అసలు రిజల్ట్స్ వచ్చేదాకా కూడా అబ్బాయి ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి. ఇప్పుడు అంత పెద్ద కొడుకు వస్తాడా? వాళ్ళు ఏడ్చినా తూడ్చినా వాళ్ళు చచ్చేంత వరకు ఆ బాధను అనుభవిస్తూనే ఉండాలి వాళ్ళు. కాబట్టి ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా ఎగ్జామ్లో పాస్ అయినా ఫెయిల్ అయినా, ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ రాయండి. అది కూడా పోయితే నెక్స్ట్ ఇయర్ రాయండి, తర్వాత రాయండి. అంతేగాని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులు బాధ పెట్టకండి, మీరు బాధపడకండి. నేను ఫెయిల్ అయిపోయినా, నేను తక్కువ మార్కులు వచ్చి, నేను ఇంతే, నా జీవితం ఇంతే అని ఎవ్వరు కూడా నిరుత్సాహపడకండి. అర్థమవుతుందా? ఫెయిల్ అయిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎంతోమంది బతుకుతున్నారు. మీకు దేంట్లో ఉందో దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది వెతకండి. లేకపోతే షాప్ పెట్టుకోవడము, మీకు ఏదో వస్తుందో అది దాంట్లో చెప్పండి. నాకు ఇదే వచ్చు, నాకు చదువు వస్తలేదు, నేను దీంట్లోనే జాయిన్ అవుతా, ఇది చేస్తా అని చెప్పండి. ఇంట్లో తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు ఎవరు తీసుకోకండి. పిల్లలను కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వాళ్ళని కూడా చదువు 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 అంటే రాని చదువు వాళ్ళకి ఎట్లా చెప్పండి. వాళ్ళకి రాదు అన్నప్పుడు వదిలేయండి. వాళ్ళకి దేంట్లో ఉందో దాంట్లో చెప్పమనండి, అంతే. నా వీడియో నా వీడియో చూసిన వాళ్ళు ఒక్కరైనా మారుతారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.